ఎక్స్పీరియన్స్డ్ అయ్యి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు దాంట్లో చేయాల్సింది ఈయన పాయింట్ ఒకటి కరెక్ట్, అనుభవం లేకపోతే ఫెయిల్యూర్. అది ఇప్పుడు ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టమని అడగాల. అంతవరకే చేయగలం కానీ దాంట్లో చేయడానికి ఏముండదు. బేసిక్గా ఎవడో మన చట్టమేం కాదు కదా. ఓఎన్జీసీలో తవ్వుకుంటుంది. ఇప్పుడు అదేంటంటే సింపుల్ ఏంటంటే ఓఎన్జీసీ తవ్వేసుకుంది, వాడేసుకుంది, అది క్లోజ్ చేసేసారు, దాంట్లో గ్యాస్ అయిపోయింది. అయితే గ్యాస్ అయిపోయినా కొంతకాలానికి మళ్ళీ ఉత్పత్తి వస్తుంది. దాన్ని సెకండ్ ఫేజ్ యూసేజ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది ఇది. పెద్ద కంపెనీలు ఆ సెకండ్ ఫేజ్ తీసుకో, ఎందుకంటే పెద్ద కంపెనీలకి 100 రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పుడు 20 రూపాయల వ్యాపారం ఎందుకు అనుకుంటాయి. ఈ 20 రూపాయల వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళు అనమాట సబ్లీజులు అంటే ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన దాంట్లో ఇలా అదృష్టం బాగుంటే గతం కంటే ఎక్కువ గ్యాస్ కూడా వస్తుంది అందులో. ఇప్పుడు వాళ్ళు చూస్తే వాడు అంచనా వేసింది కరెక్ట్ అయింది కదా. ఇవాళ వారం రోజులు పట్టుదో 10 రోజులు పట్టుదో అంటే అంత గ్యాస్ ఉన్నట్టు కదా లోపల. 40 మిలియన్ టన్నుల గ్యాస్ ఉందని వాళ్ళ లెక్క అంచనా. అంటే ఎంత లాభం అది. కానీ ఇప్పుడు అదంతా వేస్టే కదా సార్. కోట్ల రూపాయలు ఇప్పుడు గాల్లో ఆవిరైపోతున్నాయి కదా. అదే కదా, అక్కడ ఫెయిల్యూర్ అక్కడ ఉంది. అది ఓఎన్జీసీకి లెక్క కాదు, వాడికి వేరేది ఉంది లెక్క. వాళ్ళు ఆల్రెడీ వాడేసాం మేము అయిపోయింది. ఇది ఎట్లా ఉంటుంది అంటే సింపుల్, మీరు ఒక కారు కొన్నారనుకోండి, మీరు ఏదైనా రిపేర్ వచ్చిందని షోరూమ్కి తీసుకెళ్తే తీసవతల పడేస్తాడు, అందులో ఉన్న పార్ట్ 50,000 1,00,000 రూపాయలు బిల్లు వేస్తాడు మీకు. అదే రిపేర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, దగ్గరలో ఉన్నటువంటి మెకానిక్ దగ్గరికి 5,000లో రిపేర్ చేసి పంపిస్తాడు. కాబట్టి ఇది అట్లాంటిది ఓ రకంగా లాభం ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా కూడా డబ్బులు వస్తాయి ప్రభుత్వానికి ఓఎన్జీసీకి.